శ్రీ మహావిష్ణువు యుగయుగాలలో లోక పాలనకు, ధర్మ సంస్థాపనకు శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు ధరించాడనే విషయం మీ అందరికీ తెలుసు. అందులో మొదటి అవతారం మత్స్య అవతారం గురించి మనం తెలుసుకుందాం. ఒకనాడు బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించడానికి కొన్ని మార్గదర్శకాలు రాస్తారు. అవే ఋగ్వేదం, సామవేదం, అధర్వవేదం, యజుర్వేదం. వీటితో సృష్టిని మొదలుపెట్టే ముందు బ్రహ్మదేవుడు బాగా అలసిపోయి విశ్రాంతి తీసుకొని మెల్లగా నిద్రలో జారిపోతారు. అదే సమయంలో తన ముక్కు నుండి హయగ్రీవుడు అనే గుర్రపు ఆకారంతో రాక్షసుడు వస్తాడు. అప్పుడే హయగ్రీవుడు సృష్టిని సృష్టించడానికి కావలసిన 4 వేదాలను దొంగలించి అక్కడ నుంచి వెళ్ళి సముద్రం అడుగు భాగాన్ని దాక్కొని ఉంటాడు. ఇది ఒక సంఘటన. మరోవైపు చూసుకుంటే ద్రావిడ రాజు సత్యవతుడు అనే రాజు ఉండేవాడు. అతను గొప్ప విష్ణు భక్తుడు, అలాగే మంచి బుద్ధులు కలవాడు. అతను ఒకనాడు కృతమల అనే నదిలో స్నానం చేస్తుండగా తన చేతిలో నీళ్లు పట్టుకొని సూర్య నమస్కారం చేస్తుండగా తన చేతిలో ఒక చిన్న చేప పిల్ల పట్టుకుంటాడు. వెంటనే ఆ చేప పిల్లను మళ్ళీ నీటిలో వదిలేస్తాడు. ఆ చేప పిల్ల రాజుతో ఇలా మాట్లాడుతుంది: నేను చాలా చిన్నగా ఉన్నాను. ఈ నదిలో నన్ను విడిచిపెడితే ఏదో ఒక పెద్ద చేప నన్ను తినేస్తుంది. అందుకు మీరే నన్ను కాపాడాలి అని చెబుతుంది. సత్యవతుడు ఆ చేపను రాజ్యమందిరానికి తీసుకువెళ్ళి ఒక చిన్న తొట్టులో విడిచిపెడతాడు. ఆ చేప కొద్ది సమయంలోనే తన ఆకారాన్ని పెంచుకుంటుంది. అది చూసిన సత్యవతుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు చేప రాజుతో ఇలా మాట్లాడుతుంది: ఓ రాజా, నాకు ఈ చిన్న కొండలో చోటు సరిపోవట్లేదు. నన్ను ఏదో ఒక పెద్ద కొండలో విడిచిపెట్టు అని అంటుంది. సరే అని సత్యవతుడు అక్కడ ఒక పెద్ద కొండను తీసుకువచ్చి ఆ చేపను కొండలో విడిచిపెడతాడు. ఆ చేప కొద్దిసేపట్లోనే తన ఆకారాన్ని పెంచుకుంటుంది. అది చూసిన సత్యవతుడు చేపను తన రాజ్యంలో ఉన్న సరస్సులో విడిచిపెడతాడు. కానీ కొన్ని గంటల్లోనే తన ఆకారాన్ని పెంచుకుంటుంది. అప్పుడు సత్యవతుడు చేపను సముద్రంలో విడిచిపెడతాడు. ఆ చేప భయపడుతూ సత్యవతుడితో ఇలా అంటుంది: నన్ను ఎంత పెద్ద సముద్రం విడిచిపెట్టావు కదా, నన్ను ఏదో ఒక పెద్ద చేప నన్ను తినేస్తుంది అని భయపడుతూ చెప్తుంది. అప్పుడు సత్యవతుడు: నువ్వు చాలా విచిత్రమైన చేపవు. నువ్వు కొద్ది గంటల్లోనే నీ ఆకారాన్ని పెంచుకుంటున్నావు. నేను ఎల్లప్పుడూ ఇలాంటి అదృశ్యాన్ని చూడలేదు. అప్పుడు సత్యవతుడు ఎంతో ఆలోచించి, మీరు ఏదో ఒక మహాత్మ కార్యానికి చేప రూపంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు అని నమస్కరిస్తాడు సత్యవతుడు. అప్పుడు చేప శ్రీ మహావిష్ణువు రూపం ధరించి సత్యవతుడితో ఇలా చెప్తారు: ఈ రోజు నుంచి 7 రోజుల్లో ఒక మహాప్రళయం వచ్చి భూమండలం నీటితో మునిగిపోతుంది. అది జరగకముందు ఒక నౌక నీ ముందుకు వస్తుంది. ఆ సమయంలో కావలసిన విత్తనాలు, మూలికలు, ఔషధాలు అన్నీ నౌకలో ఉంచు. మరియు నీతో 7 ఋషుల్ని తోడుగా తీసుకొని వెళ్ళు. ఆ సమయంలో సముద్రంలో కెరటాలు చాలా పెద్దవిగా పొంగుతాయి. అలా వచ్చినప్పుడు నేను ఆ పక్కనే ఉండి మిమ్మల్ని సముద్రపు కెరటాల నుంచి కాపాడుతాను. ఆ సమయంలో వాసుకి సర్పాన్ని తాడుగా చేసుకుని నా కొమ్ముకి కొట్టు అని చెప్పి మాయమైపోతాడు శ్రీ మహావిష్ణువు. ఆ తరువాత సత్యవతుడు సముద్రం ఒడ్డున ఉంటూ శ్రీ మహావిష్ణువుకి జపం చేస్తూ 6 రోజులు గడుపుతాడు. 7వ రోజు వస్తుంది. ఆ సమయంలో ఎప్పుడు లేనంత సముద్రం కెరటాలు పొంగుతున్నాయి. ఆకాశం చాలా నల్లగా కనిపిస్తుంది. అలా కొంతసేపటికి సముద్రం నుంచి ఒక పెద్ద నౌక వస్తుంది. అప్పుడు సత్యవతుడు విత్తనాలు, ఔషధాలు నౌకలో ఉంచి 7 ఋషులతో పాటు నౌకలో ప్రయాణిస్తారు. అలా 7 ఋషులు శ్రీ మహావిష్ణువును జపిస్తూ వెళ్తుంటారు. అదే సమయంలో ఒక పెద్ద కెరటం వస్తున్నప్పుడు ఒక పెద్ద చేప వచ్చి కెరటానికి అడ్డంగా ఉండి నౌకను కాపాడుతూ ఉంటుంది. అదే సమయానికి వాసుకి సర్పం అక్కడికి వస్తుంది. సర్పాన్ని తాడుగా చేసి చేప కొమ్ముకి కడతారు. అలా వెళ్తుండగా అలలకు అడ్డంగా చేప ఉంటూ నౌకను కాపాడుతూ ఉంటుంది. కొద్దిసేపటికి నౌక హయగ్రీవుడు రాక్షసుడు ఉన్న చోటికి వస్తుంది. నౌకలో ఉన్న 7 ఋషులు జ్ఞానం చేస్తూ ఉంటారు. అదే సమయంలో రాక్షసుడు మరియు చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు మధ్య ఘోరమైన యుద్ధం సముద్రపు అడుగు భాగాన జరుగుతుంది. అలా చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడు అనే రాక్షసుని చంపేస్తాడు. అతను దొంగలించిన 4 వేదాలను శ్రీ మహావిష్ణువు తీసుకువెళ్ళి బ్రహ్మకి ఇస్తాడు. అలా బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టిస్తారు. అదే సత్యయుగం. ఈ సత్యయుగంలోనే మనుషులు జన్మిస్తున్నారు.